ఇప్పుడు అదే పాలతో పెరుగు చేశారంటే గనక అప్పుడు దాని జీవితాయువు ఇంకాస్త సమయం వరకు పెరుగుతుంది. ఇక దాని మూల్యం ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుతో ఒకవేళ వెన్నను తయారు చేశారంటే అప్పుడు దాని జీవితాయువు ఇంకొన్ని నెలల వరకు పెరుగుతుంది. ఇక ధర వీటన్నింటికంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు అదే వెన్నతో మీరు నెయ్యిని తయారు చేశారంటే దాని జీవితాయువు సంవత్సరాల పాటు ఉంటుంది. ఇక మూల్యం వెన్న కన్నా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటికీ మూలం పాలు మాత్రమే. కానీ వీటన్నిటి జీవిత ఆయువుల్లో, వీటన్నిటి మూల్యాల్లో ఇంత భేదం ఎందుకు? దానికి కారణం ఏమిటంటే పాలను పెరుగులా మార్చడానికి పులుపును భరించాలి, పెరుగును వెన్నలా మార్చడానికి కవ్వంతో తగిలే గాయాలను భరించాల్సి ఉంటుంది. ఇక వెన్నని నెయ్యిగా మార్చడానికి గంటల కొద్దీ మంటపై తాపాన్ని భరించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ వెన్న నెయ్యిగా మారుతుంది. ఆ విధంగా దాని ఆయువు పెరుగుతుంది.